రూపీస్. పెట్రోల్ రేట్లు ఏంటి తగ్గినట్టు ఉన్నాయి? ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా సార్. పదరా. బండి నాది, పెట్రోల్ నీది. ఇలాంటి బిల్డింగ్ ఒక్కటి ఉంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్లేరా. ఇంతకీ బిల్డింగ్ ఎవరిదిరా? ఇంకా మన ఎమ్మెల్యేదే. ఇలా ఎలక్షన్ ముందు పెట్రోల్ రేట్లు తగ్గించేస్తే ప్రజలు ఓట్లేస్తారంటావా? ఎందుకే రా, మందు బాబులు మద్యం బాటిల్లో, ఆడపడుచులు పసుపు కుంకాలు. ఇగో మళ్ళా పని పాట లేని వాళ్ళకి నిరుద్యోగ అభివృద్ధులు ఇస్తుంటాయి. ఎందుకే రా ఓట్లు తప్పకుండా వేస్తారు. నేను ఇంతేరా. ఏ మనమైనా చేతకాని వాళ్ళమా లేదా కాళ్ళు కీళ్ళు అరిగిపోయిన ముసలి వాళ్ళమా? అసలు శ్రీశ్రీ ఏమన్నాడు తెలుసా? ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అని. ఈ నిరుద్యోగ అభివృద్ధి తీసుకుంటే ఆయన తిట్టింది మనలేరా? గవర్నమెంట్ డబ్బే కదరా తీసుకుంటే మీకేంటి? ప్రతివాడు నీలాగే గవర్నమెంట్ డబ్బే కదా మనకేంటి అనుకుంటున్నారా? ఆ గవర్నమెంట్కి డబ్బు మనం కట్టే ట్యాక్స్లు ఫైన్లు ద్వారా తెలుసుకోవడం లేదు. అదే సొంత డబ్బు అయితే నువ్వు దుర్వినియోగం చేసుకుంటావరా? ఇంట్లో తప్పే ఉందిరా. 3 ఏళ్ళు వచ్చాక జాబ్ లేక ఎగ్జామ్ ఇంట్లో డబ్బులు అడగలేకపోతుంది. డబ్బులు దానికి యూజ్ అవుతున్నాయి కదా. సబాష్, అందరూ నీలాగా ఆలోచిస్తుంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడిపోతుంటారా? రే, నేను నీ గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళవద్దాను, డబ్బులు ఎక్కడవరా? తప్పదాకా తన్నులు తిన్నావు కదా మీ నాన్న చేతిలో, దాని డబ్బులు ఎక్కడవరా? అది ఏరా, నిన్నేంట్రా మరి స్టేటస్లో ఫీలింగ్ లోన్లీ సాడ్లీ చేసిందంతా చేసేసి 7 స్టేటస్లో నువ్వు రే 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 నువ్వు నవ్వా బ్రదే. ఏంట్రా నువ్వు నేను స్టేటస్లో ఏదో పెట్టావు, అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఫ్రమ్ డాడా. ఇదేరా గిఫ్ట్ అంటే? నీ ఇంకా గవర్నమెంట్ మనలాంటి అన్ఎంప్లాయ్స్ వచ్చారనుకుంటే మనం రాసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫీజు లేకుండా చేస్తే చాలు కదా. డబ్బిచ్చి డ్రామాలు క్రియేట్ చేయడం అవసరం లేదు. సర్లే కానీ ఈసారి కానీ ఓటు ఉంటే ఒక పార్టీ దగ్గర నుంచి 2000, ఒక పార్టీ దగ్గర నుంచి నీకు, ఒక పార్టీ దగ్గర నుంచి ఫోన్. అందరికి ఓట్లు ఉన్నాయి కదా, అందరి దగ్గర నుంచి కలిపి లాగేద్దాం. లాగేయండి రా, లాగేయండి. ఎలక్షన్స్ ముందు మీరు వాళ్ళ దగ్గర లాగుతారు, ఎలక్షన్ టైంలో మన అందరి దగ్గర వాళ్ళు లాగుతారు. ఒకసారి క్యాలిక్యులేటర్ 2000 ప్లస్ 15,000 లేదా కనుక్కొని తెలియాలి. ఇప్పుడు టోటల్ అంతా 27,000. ఈ 65 కొట్టరా, +1 కొట్టు. లీప్ ఇయర్లే 20,000 డివైడ్ బై 1826 కొట్టరా. ఇప్పుడు టోటల్ అంతా ₹14.78 అంటే రోజుకి ₹14.78 నువ్వు అమ్ముడిపోతున్నావు. చీప్, వెరీ చీప్. కొన్ని వేల రూపాయలకి నీ 5 ఏళ్ళ విలువైన భవిష్యత్తును ఓటు వేసి రాసిస్తున్నావు. మనకి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే పొగరుతో వాళ్ళకి 5 ఏళ్ళు పదవులను ఇస్తున్నాం రా. అయినా ప్రతిఫలం ఆశించుకుంటే ఎవ్వరూ ఏం చేయరు రా. ఇందాక నువ్వే బైక్ నాది పెట్రోల్ నీది అన్నా. ఇంత డబ్బులు ఇస్తున్నారంటే దానికి ఎన్ని రెట్లు వాళ్ళు సంపాదిస్తారో మీరే ఆలోచించండి. మారదు. తీసుకో తాత, పార్టీలకు వీళ్ళతో పని లేదు, ఎందుకంటే వీళ్ళకి ఓటు లేదు. అయినా 5 ఏళ్ళలో గుర్తుకురాని మనం సడన్ గా ఎలక్షన్ ముందే గుర్తొచ్చామంటే అర్థం చేసుకుంటారు వీఆర్ ద కింగ్ మేకర్స్ అని. ఏం ఆలోచిస్తున్నావురా? మళ్ళీ మాకు క్లాస్ పీకాలని ఆలోచిస్తున్నావా? నేను నువ్వు పీకిన క్లాస్కి మన బెస్ట్ ఫ్రెండే రావడం మానేశాడు. అయినా ముందోళ్ళు వాళ్ళు కానీ నీ వాళ్ళు ఏమవుతుందిరా? సముద్రం
జీవితంలో ఒక అలా ముందుకొచ్చి అయిపోయిందని వెనకొన్న అలా ముందుకు రాకుండా ఆగిపోదు కదా. నా ఈ ప్రయత్నం కూడా అలాంటిదే. నీ ఓటు ఉందా? నీది నీది లాస్ట్ టైం ఇచ్చాను. లాస్ట్ టైమా? లాస్ట్ టైం ఇంకా మనం ఎలిజిబుల్ కూడా కాదు కదరా. లాస్ట్ టైం ఓటు ఎలాగేసావు? దొంగోట వేసాను రా. ఎందుకేరా మనం వాడే సిమ్ కార్డ్కి, బ్యాంక్ అకౌంట్కి, పాన్ కార్డ్కి అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేసుకోమని గవర్నమెంట్, ఓటర్ ఐడి కార్డుకి మాత్రం ఎందుకు లింక్ చేసుకోమనట్లేదు? ఎందుకంటే ప్రతి పార్టీకి కావాల్సిన దొంగ ఓట్లే. నిజంగా ఓటర్ ఐడికి కానీ ఆధార్ కార్డు లింక్ అయితే మన ఓటు మనం తప్ప ఇంకెవరో వేయలేము కదా. ఒకవేళ మన ఓటు వేరే దగ్గర ఉన్నా కూడా తొలగిపోతాయి. డిజిటల్ కౌంటింగ్ ద్వారా సాయంత్రానికి రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఓటు వేసాక మీరు అందరూ ఏం చేస్తారా? నేనైతే మాత్రం ఓటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ అండ్ ఫుల్ హ్యాష్ ట్యాగ్స్ తోటి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఫిల్ చేస్తారా. తర్వాత అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే. మీకు ఎవరికైనా తెలుసా, ఒక సగటు ఎమ్మెల్యే జీతం 1 లక్ష రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 60 లక్షలు. అంతేకాకుండా వాళ్ళ అసెంబ్లీలో కూర్చోడానికి అలవెన్స్లు, వాళ్ళ కార్లకు పెట్రోల్ డీజిల్ ఖర్చులు అన్నీ గవర్నమెంటే భరిస్తున్నాయి. కానీ నేను చూపించిన బిల్డింగ్లు 100 కోట్ల అధిపతులు ఎలా అవుతున్నారు? మొన్న జొమాటోలో డెలివరీ బాయ్ ఆర్డర్ ఓపెన్ చేసి ఫుడ్ తిన్నందుకే వాడు వీడియో తీసి ఉద్యోగం పోయేలా చేశారు. కానీ ఒక మంత్రి పంట ఆపరేషన్కి ప్రభుత్వం 2 లక్షల అలవెన్స్గా ప్రకటించింది. దీన్ని మీరు ఎవరైనా నిలదీశారా? డబ్బు తీసుకున్న కృతజ్ఞతతో మీరు వారికి ఓటేస్తున్నారు. అదే కృతజ్ఞతతో వాళ్ళు మీకు సేవ చేస్తున్నారా? వాళ్ళ దృష్టిలో రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం కాదు, ప్రజలను మభ్యపెట్టడం. మీరు ఓటు ఏం చూసి వేస్తారా? మనోడా కాదని చూసేస్తాం రా. మన కులము, మన మతము అని చూసి ఓటేస్తే మనిషి జాతికి ద్రోహం చేసినట్టేరా? తాతలాగా చూసేయరు కదా. తాతలకు చెప్పండి, నిలబొచ్చే పెన్షన్లకో రేషన్లకో ఓటు వేయద్దు, భావితరాల భవిష్యత్తు కోసం ఓటు వేయమని చెప్పండి. చిన్న పోలీస్ కేసు ఉంటేనే గవర్నమెంట్ జాబ్కి, పాస్పోర్ట్కి మనల్ని అనర్హులు అంటున్నారు. అలాంటి కేసులు 100ల్లో ఉన్న వాళ్ళు మనం ఎలా ఎన్నుకుంటాం? సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడం కూడా మనం చేసే పెద్ద తప్పురా. ఊళ్ళో కొన్ని నిజాయితీగా వాడుకొని రాజు అవుతావో లేదా బానిస పోతావో నీ చేతి వేళల్లోనే ఉంది. నీ రాత నీ ఇంటి మీదో లేదా నీ చేతి గీతల మీదో లేదా నువ్వు వేసే ఓటు మీద ఉంది. ఏ పార్టీకి ఓటు వేయమంటారా? నేను ఏ పార్టీకి ఓటు వేయాలో చెప్పట్లేదు, ఎలాంటి వాళ్ళకి ఓటు వేయాలో చెప్తున్నాను. ఇంటికి నేను ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైందిరా? 70% ఎవరు ఉంటేనే వాళ్ళు తీసుకోరా. 69.5 మీకు వస్తారా? చూసావా, 0.5% తక్కువ ఉందని సాఫ్ట్వేర్ జాబ్కి అనామం చేశారు. ఏం అర్హత ఉందని మనల్ని పాలించే వాళ్ళు మనం ఎన్నుకుంటున్నాం. సమాజంలో విద్య ఒక వ్యాపారం, వైద్యం ఒక వ్యాపారం, న్యాయం ఒక వ్యాపారం. వీటన్నింటినీ డబ్బుతో కొనుక్కోవడానికి తోడ్పడుతున్న వ్యవస్థ మనకెందుకు లేని వదిలేస్తున్నాను. రాజకీయం అందుకే ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నాను. ఏదో చదువుకున్నాం, జాబ్ చేసుకోవడం మనకెందుకు రాజకీయాలు? చదువుకున్నాం కాబట్టి చదివించమనింది, వీటిని పారద్రోలమనింది. అయినా మనకెందుకు అనుకోవడం వల్ల మన దేశం ఇలా ఉంది. భారత ఎక్కడి నుంచో మొదలవు, మన నుంచే మొదలవ్వాలి. తెలుగులో వాటర్ ఏమంటారు? యువజకుడు